నమస్తే వెల్కమ్ టు 69 టీవీ తెలుగు నేను జితేంద్ర బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్ చూద్దాం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన రేషన్ బియ్యాన్ని ప్రజలు కోళ్ల పరిశ్రమకు అమ్ముకున్నారు ఉగాది నుంచి ప్రజా ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తుందన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వాడి వేడిగా కొనసాగుతున్న తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రభుత్వాన్ని తూర్పార పట్టిన మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కావాలని కాంగ్రెస్ నేతల పాదయాత్ర గజ్వేల్కు ఎమ్మెల్యే ఉన్నాడా లేదా తెలియడం లేదన్న ఎన్ఎస్యుఐ నేత ఆంక్షరెడ్డి అగ్గిపెట్టెలో అమరిన చీరను మిస్ వరల్డ్కు బహూకరించిన నేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ను అభినందించిన క్రిస్టినా పిస్కోవా సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉగాది రోజు ముఖ్యమంత్రి పర్యటన ఉండటంతో స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్ పార్టీ రేషన్ బియ్యం దొడ్డు రకం ఇవ్వటం వల్ల ప్రజలు తినలేకపోయారని, దొడ్డు రకం బియ్యంను కోళ్ల పరిశ్రమకు అమ్ముకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉగాది నుంచి ప్రతి వ్యక్తికి 6 కిలోల సన్నరకం బియ్యం అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు. మంచి క్వాలిటీ సన్న బియ్యం ఇవ్వబోతున్నాము. సరే, ఈ మంత్రిత్వ శాఖకి నేనే నాయకత్వం వహిస్తున్నా కాబట్టి సరే ఇక్కడే చేస్తే బాగుంటుందా అని నాకు అనిపించింది. అందుకోసం ఈ కార్యక్రమం మరి ఇంకెవరైనా మాట్లాడిన తర్వాత ముగించేద్దాం. ఇప్పుడు గౌరవనీయులు మిర్యాల ఎమ్మెల్యే ప్రియ మిత్రుడు తెలంగాణ అసెంబ్లీలో 7వ రోజు బడ్జెట్ సమావేశాలు వాడి వేడిగా కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ఎన్నికల తర్వాత వాగ్దానాలను ఏమార్చారని విమర్శించారు. ఎన్నికల ముందు నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ అని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు వాటిని మర్చిపోయారని ఎద్దేవా చేశారు. ఇవాళ ఎల్ఆర్ఎస్ కోసం ప్రజల ముక్కుపిండి వసూలు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం 30,000 కోట్ల విలువైన భూములు అమ్మకానికి పెట్టిందని, గతంలో ఫార్మాసిటీకి భూములు సేకరిస్తే కాంగ్రెస్ నేతలు నిరసనలు తెలిపారు అని హరీష్ రావు గుర్తు చేశారు. పరిశీలించే ముందు ఒక్కసారి గత సంవత్సరం బట్టి గారు పెట్టినటువంటి బడ్జెట్ను ఒక్కసారి సమీక్షించుకుందాం. బిఫోర్ వి గో టు దిస్ ఇయర్ ఒకసారి లాస్ట్ ఇయర్ బట్టి గారు పెట్టినటువంటి బడ్జెట్ ఎలా ఉంది దాన్ని సమీక్షించుకొని నేను ఈ సంవత్సరం బడ్జెట్లోకి వస్తాను అధ్యక్ష. వారు అప్పుడు ఏమన్నారంటే అధ్యక్ష, బట్టి గారు మీద ప్రసంగం ఉందా లాస్ట్ ఇయర్ది పంపాలి నా కాపీ, నాది మొత్తం మీ ప్రసంగంలో నుంచే నా స్పీచ్ ఉంటుంది, పంపంటే ఒక కాపీ పంపుతా, 2 తెచ్చుకున్నా. అధ్యక్ష, బట్టి గారు గత బడ్జెట్లో పోయినసారి ఇదే సభలో చదివినప్పుడు ఏం చెప్పారంటే అధ్యక్ష, పేజ్ నెంబర్ 6, 10 ఏళ్ల తర్వాత వాస్తవానికి దగ్గరగా ప్రణాళికాబద్ధమైన బడ్జెట్ను తొలిసారిగా మా ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టింది అని అన్నారు అధ్యక్ష. ఇది అబద్ధమా నిజమా ఇప్పుడే తేల్చేద్దాం. గత బడ్జెట్లో 2,91,159 కోట్లని గొప్పగా చెప్పుకున్నారు. ఇది వాస్తవిక అంచనాలు అని చెప్పారు. నేను ఆ రోజే చెప్పాను అధ్యక్ష, ఇది అవాస్తవిక అంచనాలు, ఇది రీచ్ కాదు అని చెప్పి నేను ఆ రోజే ఈ సభలో చెప్పాను అధ్యక్ష. ఇవాళ రివైజ్డ్ ఎస్టిమేట్ లో ఏం పెట్టారు అధ్యక్ష, 27,000 కోట్లు తక్కువ చేసి చూపారు. ముఖ్యమంత్రి గారు నిన్నో మొన్నో ఎక్కడో మాట్లాడుకుంటూ మా బడ్జెట్ 60-70 వేల కోట్లు లోటు ఉంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారు సెలవిచ్చారు అధ్యక్ష. అంటే గతంలో మీరు చెప్పిన అంచనా అవాస్తవము అని ఈరోజు తేలిపోయింది అధ్యక్ష. అధ్యక్ష, ఫస్ట్ ద ప్రామిస్ రిఫార్మ్స్ అంటే ఈ కాంగ్రెస్ ది ఒక సూట్ అయ్యేటువంటి ఒక చిన్న కోట్ చెప్తాను అధ్యక్ష. ఫస్ట్ దే ప్రామిస్ రిఫార్మ్స్, దెన్ దే రిఫార్మ్డ్ దేర్ ప్రామిసెస్. అధ్యక్ష, పైన చెప్పిన కొటేషన్ ఎవరు చెప్పిండ్రో కానీ ఇది కాంగ్రెస్ పార్టీకి బాగా సూట్ అవుతుంది అధ్యక్ష. ఎన్నికల ముందు మార్పు పేరిట వాగ్దానాలు ఇచ్చారు, ఎన్నికలయ్యాక ఆ వాగ్దానాలను ఏమార్చారు. సింపుల్ గా స్ట్రైట్ గా చెప్పాలంటే అధ్యక్ష,
ఎన్నికల ముందు ఏమన్నారు? ఎల్ఆర్ఎస్ వద్దు, నో ఎల్ఆర్ఎస్, నో బీఆర్ఎస్ అన్నారు. ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేస్తామన్నారు. కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే ముక్కుబిండి ఎల్ఆర్ఎస్ వసూలు చేస్తాం, ఎల్ఆర్ఎస్ కట్టాల్సిందే అని ఇలా పేద ప్రజల రక్త మాంసాలు పీల్చి ఇలా ఎల్ఆర్ఎస్ ను వసూలు చేస్తా ఉన్నారు. రెండవది అధ్యక్ష, ఆనాడు బట్టి గారు, సీతక్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫార్మాసిటీకి మేము భూములు సేకరిస్తా ఉంటే ఆ రోజు అక్కడ పాదయాత్ర చేసి పచ్చడి భూములు ఎలా తీసుకుంటారు, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఫార్మాసిటీ భూములు తిరిగి వాపస్ ఇస్తాము అన్నారు. ఈ రోజు ఏమంటున్నారు అధ్యక్ష? ఇంకా 14,000 లాక్కుంటాం, ఈ 16,000 ఇచ్చుడు లేదు కానీ ఇంకా 14,000 లాక్కుంటామని చెప్పి బలవంతంగా ఇలా రైతుల నుంచి భూములు సేకరించి ఆ ఫార్మాసిటీ పేరును అందంగా ఫ్యూచర్ సిటీ అని చెప్పి పెట్టి ఇలా తిరిగి భూములు లాక్కుంటున్నారు అధ్యక్ష. గజ్వేల్ ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తమ సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీకి వెళ్లాలని కోరుతూ కాంగ్రెస్ నేతలు సిద్దిపేట కలెక్టరేట్ పాదయాత్ర చేపట్టారు. ముందుగా జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఎన్ఎస్యుఐ నాయకురాలు ఆంక్షరెడ్డి మాట్లాడుతూ కేసీఆర్కు ఎమ్మెల్యేననే విషయం గుర్తు చేయటానికి తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు. గజ్వేల్కు ఎమ్మెల్యే ఉన్నాడా లేదా అనేది తెలియడం లేదన్నారు. పాదయాత్ర 100 కిలోమీటర్ల పాదయాత్ర ఫ్రమ్ సిద్దిపేట కలెక్టరేట్ ఆఫీస్ టు గవర్నర్ రాజ్ భవన్ వరకు మేము 1000 మందిని యూత్ కాంగ్రెస్ పేరు పైన మా కేసీఆర్ గారికి ఒక్కసారి గుర్తు చేద్దాం అనుకుంటున్నాము. మీరు మా ఎమ్మెల్యే కేసీఆర్ గారు, మీరు మర్చిపోతున్నారు. 3 సార్లు ముచ్చటగా 3 సార్లు ఇక్కడ గజ్వేల్ ప్రజలు మీకు ఓటు వేసి మిమ్మల్ని గెలిపించారు. ప్లీజ్ దయచేసి మేము ఇంకా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము, ఒకసారి కాన్స్టిట్యున్సీ దగ్గరికి ఒక రిప్రజెంటేటివ్, మీరు ఒక ఎమ్మెల్యే, మీరు ఒక రిప్రజెంటేటివ్ గా వచ్చి ఇక్కడ ఉన్న ప్రజల బాధలు తెలుసుకొని మీరు పోయి అసెంబ్లీలో మాట్లాడాలి. 57-58 లక్షలు తీసుకున్నారు కేసీఆర్ గారు. మా ట్యాక్స్, మా ప్రజల ట్యాక్స్ మీరు తీసుకొని మీరు ఒక ఫామ్ హౌస్ నేతగా ఫామ్ హౌస్ లోనే కూర్చొని ఫామ్ హౌస్ లోనే మీ రాజకీయం విస్తరిస్తా అన్నట్టు ఇది పద్ధతి కాదు కేసీఆర్ గారు. ప్లీజ్ దయచేసి మా గజ్వేల్ ప్రజల బాధలు కనుక్కోవడానికి ఒక్కసారి కాన్స్టిట్యున్సీకి రండి. మీరు 59 లక్షలు తీసుకొని 59 నిమిషాలు కూడా అసెంబ్లీలో ఉండలేదు. బడ్జెట్ సెషన్ ఇంత పెద్ద చర్చలు జరుగుతుంటే మీ ఎక్స్పీరియన్స్ తోటి కొంచెం హెల్ప్ చేసి ఇంకా మన ప్రజలని, మన తెలంగాణని ముందకు తీసుకుపోవడానికి చూడాలి. కానీ మీ సహకారము అసలు మీరు స్పందించట్లేరు, అసలు ఏం చేస్తలేరు. అసలు మాకు ఒక ఎమ్మెల్యే ఉందా లేదా అనే విధంగా మా ప్రజలు ఉన్నారు. మా కాంగ్రెస్ గవర్నమెంట్ లో వాళ్ళకి అన్ని పథకాలు అన్ని వస్తున్నాయి, అంత హ్యాపీగా ఉన్నారు. కానీ చిన్న ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లం తీసుకుపోయాల్సింది ఒక ఎమ్మెల్యేగా మీరు. ఆల్రెడీ మిమ్మల్ని 2 సార్లు సీఎం చేసి మీరేం పని చేస్తలేరు అనేసి ఒక మెట్టు తెచ్చి ఈసారి మిమ్మల్ని ఎమ్మెల్యే చేసి, ఇదే విధంగా మీ పాలన నడిస్తే ఇంకా ఖచ్చితంగా నెక్స్ట్ టైం ఎమ్మెల్యే కూడా కారు. ఈసారి 39 సీట్లు వచ్చినాయి. 39 నుంచి 3 పడ్డాయి ఎంపీ సీట్లకి. ఆ 3 నుంచి లాస్ట్ కి గుండు 0 వస్తుంది. లాస్ట్ కి టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ అనేది లేకుండా పోతుంది. సో కేసీఆర్ గారు, మా తెలంగాణ యూత్ కాంగ్రెస్ తరఫున మేము మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాం, మీరు గజ్వేల్ ఎమ్మెల్యే, మీరు గజ్వేల్ ని రిప్రజెంట్ చేయాలి. సో దయచేసి కాన్స్టిట్యున్సీకి రండి. ప్రజలందరూ కేసీఆర్ ఎమ్మెల్యేగానైనా ఏమైనా చేస్తారు కావచ్చు, మా ప్రజల బాధను వింటారు కావచ్చు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలు 2024-25 సంవత్సరానికి గాను 100% ఆస్తి పన్నులు వసూలు చేసి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచాయి. గత 2 నెలల క్రితం బదిలీపై వచ్చిన కమిషనర్ సమ్మయ్య చొరవతో సిబ్బంది స్పెషల్ డ్రైవ్ చేపట్టి 100% ఇంటి పన్నులు వసూలు చేయడంలో సఫలీకృతులయ్యారు. 100% పన్నులు వసూలు జరిగినందున 15వ ఆర్థిక సంఘం నుండి కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే నిధులు సత్వరమే వచ్చే అవకాశం ఉందని కమిషనర్ తెలిపారు. పట్టణ ప్రజలు 100% పన్నులు చెల్లించి మున్సిపాలిటీ సిబ్బందికి సహకరించినందున కమిషనర్ సమ్మయ్య కృతజ్ఞతలు తెలిపారు. హుజూరాబాద్ మున్సిపాలిటీలో నేను కెంసారప్ సమ్మయ్య మున్సిపల్ కమిషనర్గా పనిచేస్తున్నాను. ఈ మధ్య కాలంలోనే 45 రోజుల క్రితము నేను ఈ మున్సిపాలిటీకి వచ్చినాను. వచ్చిన తర్వాత మున్సిపల్ ప్రాపర్టీ ట్యాక్స్ని పెంచడం కోసం మా స్టాఫ్తోని కోఆర్డినేషన్ చేసుకొని మొత్తం 143 మున్సిపాలిటీస్లో ఈరోజు 19వ తారీఖు 100% కలెక్షన్
మన దగ్గర మున్సిపాలిటీలో 8,917 అసెస్మెంట్స్ ఉంటే దానికి డిమాండ్ 2,64,00,000 పూర్తి చేసుకొని రాష్ట్రంలోనే 100% కలెక్షన్ చేసిన మున్సిపాలిటీగా పేరు పొందింది. ఇంకా ఈ యొక్క పోయినసారి కంటే వాస్తవానికి మాది 15వ కమిషనర్ గ్రాంట్స్ కావడానికి పోయినసారి కలెక్షన్ కంటే 12.9% కలెక్షన్ ఇంక్రీజ్ చేసుకుంటే మనకు 15వ కమిషనర్ యొక్క గ్రాంట్స్ మున్సిపాలిటీకి రావడం జరుగుతుంది. అది జరగాలంటే మనకి ఇంకా 11 లక్షలు కావాలి. 11 మొత్తం గవర్నమెంట్ ప్రాపర్టీస్ మీద మనకు 26 లక్షల డిమాండ్ ఉన్నట్టయితే ఇప్పటి వరకు మనకు 16 లక్షలు రావడం జరిగింది. ఇంకా 3-4 లక్షలు అయినట్టయితే సెంట్రల్ గవర్నమెంట్ విధించినటువంటి 12.9% అదనంగా అంటే గత ఫైనాన్షియల్ ఇయర్లో కలెక్షన్ చేసినటువంటి డిమాండ్కి గతంలో 2,55,00,000 కలెక్షన్ జరిగింది. దానికి 12.09% ఇంక్రీజ్ చేయాలంటే 2,85,00,000 చేయాలి. ఇప్పుడు మనము 2,64,00,000 చేసినాము. గవర్నమెంట్ ప్రాపర్టీస్ మొదటి స్థానంలో అంటే ఆస్తి పన్ను వసూలులో మొదటి స్థానంలో నిలిపినందుకు చరిత్రలోనే జమ్మికుంట మున్సిపాలిటీ మార్చ్ 31 వరకు గడువు ఉన్నప్పటికీ మార్చ్ 19 అంటే 11 రోజుల ముందుగానే తన యొక్క లక్ష్యాన్ని సాధించుకుని రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచేందుకు చాలా గర్వం ఉంది. దీని యొక్క క్రెడిట్ మొత్తం మన యొక్క పట్టణ ప్రజలకు, గృహ యజమానులకు పోతుంది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా మన జమ్మికుంట పురపాలికను రాష్ట్రంలోనే ఒక ఉత్తమ మున్సిపాలిటీగా తీర్చడానికి ప్రతి ఒక్కరూ సహకరించారు. ముఖ్యంగా మన యొక్క జమ్మికుంట పురపాలిక యొక్క మొత్తం డిమాండ్ అంటే లక్ష్యం అనేది 3,05,23,000. దాంట్లో మిక్స్డ్ అంటే వాణిజ్యం మరియు గృహానికి. బాపట్ల జిల్లా రైల్వే స్టేషన్లో రైల్వే రేక్ లోడింగ్ అన్లోడింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ వెంకటమురళి, ఎమ్మెల్యే నరేంద్ర వర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు కొత్త రైల్వే రేక్ రావడంతో జిల్లా రూపురేఖలు మారతాయని అన్నారు. బాపట్ల జిల్లాలో ఇప్పటికీ విద్యా సంస్థలు, టూరిజం ప్రాంతాలు ఎంతో అభివృద్ధి చెందాయని తెలిపారు. బాపట్ల జిల్లాకు రోడ్డు మార్గం, రైల్వే మార్గాలు అనుసంధానంగా ఉన్నాయని, గతంలో చీరాల నుండి సరుకుల రవాణా కొరకు రైల్వే రేకే వచ్చేదని, ఇక నుండి బాపట్ల జిల్లాలోని గూడ్స్ రైలు ద్వారా ధాన్యము, ఇతర సరుకులు ఎగుమతులు, దిగుమతులు అవుతాయని కలెక్టర్ తెలిపారు. జిల్లా హెడ్ క్వార్టర్ అయిన తర్వాత దీనికి రూపురేఖలు అనేవి అనేక విధాలుగా మారిపోతూ ఉన్నాయి. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్గా 2022 ఏప్రిల్ 4వ తారీఖున ఇది ఫార్మేషన్ అయిన తర్వాత దీనికి అంతకుముందే కొన్ని హంగులు ఉన్నాయి. ఒక ఎడ్యుకేషనల్ హబ్గా, అదేవిధంగా ఒక అగ్రికల్చర్ రీసెర్చ్ హబ్గా, అనేక విధాల అప్పటికే దీనికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అట్లానే కనెక్టివిటీ పరంగా చూసుకున్నప్పుడు కూడా రోడ్ అండ్ రైల్ కనెక్టివిటీ కూడా చాలా బాగానే ఇంప్రూవ్ అయ్యి ఉండింది. సో దాంతోపాటు ఈరోజు మరొక ఆభరణం బాపట్లకి చేరుతా ఉంది. అదేంటి అంటే మనకు బాపట్ల నుంచి గూడ్స్ షెడ్ నుంచి రేక్ మూవ్మెంట్ అంటే ప్రైవేట్గా మనం ఏదైతే కమర్షియల్గా అండ్ ప్రభుత్వ పరంగా చేయాల్సినటువంటి రేక్ మూవ్మెంట్ అనేది ఇక్కడ నుంచి ఈరోజు ప్రారంభించబోతున్నాం. రైల్వే శాఖ దీనికి కావాల్సినటువంటి అన్ని అనుమతులు జారీ చేసింది. సో మరి దీని ద్వారా ఏం జరుగుతుంది అని అంటే మనకి ఏదైతే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కోసం మనం సేకరించినటువంటి పీడిఎస్ రైసు లేదా ఇతర ధాన్యాలు, ఇతర అపరాలు, వాటన్నిటినీ కూడా మనం చీరాల గూడ్స్ షెడ్ కాకుండా బాపట్ల గూడ్స్ షెడ్ నుంచే డిమాండ్ ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు ఇక్కడ నుంచి మనం రైలు ద్వారా, గూడ్స్ ద్వారా రవాణా చేయొచ్చు. తద్వారా మనకి రోడ్డు మూవ్మెంట్ ద్వారా అయ్యేటువంటి రవాణా ఖర్చులో అత్యధిక శాతం మనకు తగ్గుతుంది రవాణా ఎక్స్పెండిచర్. అదే రవాణా సౌకర్యం రూపాయి ఖర్చు ఏదల్లా పావులా ఖర్చుకే మనం చేసే పరిస్థితి ఉంటుందన్నమాట. అంతేకాకుండా రైల్వే శాఖ వారికి మరొక విజ్ఞప్తి కూడా ఈ వేదిక ద్వారా చేయాలి. మా కలెక్టర్ గారి సమక్షంలో మా ఎంపీ గారు కూడా పార్లమెంట్ సెక్షన్స్ ఉన్నందువల్ల ఈరోజు ఇక్కడికి రాలేకపోయారు. ఆయన ద్వారా, కలెక్టర్ గారి ద్వారా, మా ప్రాంత ప్రజల ద్వారా వందే భారత్ ఎక్స్ప్రెస్ కూడా ఇక్కడ తప్పనిసరిగా
స్టాప్ ఇవ్వాల్సిన అవసరం. కలెక్టర్ గారు ఇక్కడే ఉంటారు, ఎస్పీ గారు ఇక్కడే ఉంటారు, అలాగే వివిధ అధికారులు కూడా ప్రతిరోజు ఇక్కడికి వచ్చే అవకాశం. అంతేకాకుండా మరొక అంశం ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, సూర్యలంక తీరం అభివృద్ధి పరంగా, టూరిజం పరంగా ఎంతో ముందుకు వెళ్తూ ఉంది. దానికి దూర ప్రాంతాల నుంచి, ఇటు తిరుపతి నుంచి కానివ్వండి, విజయవాడ నుంచి కానివ్వండి, హైదరాబాద్ నుంచి కానివ్వండి, ఎక్కడి నుంచి అయినా సరే వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇక్కడ స్టాప్ ఉన్నట్లయితే ప్రయాణికులకి ఎంతో సౌకర్యంగా ఉంటుంది. మరొకసారి ఇక్కడ స్టాప్ ఇవ్వాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా. కోడుమూరులో వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసి నిప్పంటించిన దుండగుల చర్యను వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. బుధవారం కోడుమూరులో మాజీ కుడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి సంఘటనా స్థలంలో పర్యటించి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం హామీలను నెరవేర్చకపోవడమే కాకుండా విధ్వంసాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ఈ చర్యలకు పాల్పడిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చాలా దుర్మార్గమైనటువంటి చర్య, దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజల గుండెలలో నిలిచిపోయినాడు. అందుకే ప్రతి గ్రామంలో, ప్రతి తాలూకాలో ఆయన విగ్రహాన్ని స్వచ్ఛందంగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి విగ్రహాలు ఇవన్నీ. ఇక్కడ కూడా ఒక ప్రైవేటు స్థలంలో ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కలిసి ఏర్పాటు చేసుకుంటే దాన్ని నిప్పు పెట్టడము, ఈ తెలుగుదేశం వాళ్ళు ప్రోద్బలంతోనే ఈ కార్యక్రమం జరిగిందనేది మాకు పూర్తిగా అనుమానాలు ఉన్నాయి. కాబట్టి పోలీసులు దీన్ని కేసు రిజిస్టర్ చేసినాము. దీని మీద వెంటనే పోలీసులు ఎంక్వైరీ చేసి ఎవరైతే ఈ కార్యక్రమానికి పాల్పడినారో వాళ్ళని శిక్షించాలి. లేదంటే కనుక ఇది ఘర్షణలకు దారితీస్తుంది. ఏదైనా సరే పోలీసులు కనుక సరైన చర్య తీసుకోకుంటే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే దీని మీద ఎంక్వైరీ చేసి ఎవరుండారో వాళ్ళ మీద చర్యలు తీసుకునే కార్యక్రమం అవుతుంది. కాబట్టి నేను ఈరోజు డిపార్ట్మెంట్కి కానీ గవర్నమెంట్కి కానీ చెప్తున్నాను, మీరు ఏదైనా సరే నిష్పక్షపాతంగా దీని మీద ఎంక్వైరీ చేసి చర్య తీసుకోవాలి. రెండోది, నేను గవర్నమెంట్లో కూడా చెప్తున్నాను, ఈరోజు మీరు రెడ్ బుక్ రాజ్యాంగం అని, కక్ష సాధింపులని, దాడులు చేయడము, జైళ్ళల్లో పెట్టియడము, నాయకులను ఒక్కొక్క నాయకుని మీద ప్రతి జిల్లాలో కేసు పెట్టి జిల్లాలు తిప్పడము, ఇదంతా ఈరోజు ఏదో సాగుతుందని చేసుకుంటే దీనికి రేపు రాబోయే కాలంలో మూల్యం చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి ప్రజలు మీకు ఇచ్చింది అధికారాన్ని ఇచ్చినది, మీరు ఏదో అభివృద్ధి చేయమని ఇచ్చినారు. కానీ రెడ్ బుక్ రాజ్యాంగాలు లేకుంటే దాడులు, పోలీస్ కేసులు, ఇట్లా విగ్రహాలను ధ్వంసం చేయడము, ఇవన్నీ అనాగరికమైనటువంటి చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా సరే గవర్నమెంట్ ఇటువంటి కార్యక్రమాలు మానుకోకుంటే. తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం 10వ తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మొత్తం 53 పరీక్ష కేంద్రాల్లో 12,672 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. పరీక్ష కేంద్రాల వద్దకు విద్యార్థులు చేరుకొని మొదటి రోజు పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సిరిసిల్ల నేతన్న ప్రతిభకు మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా అబ్బురపడ్డారు. జిల్లా కేంద్రానికి చెందిన నేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ నేసిన అగ్గిపెట్టెలో ఈమెడే చీరను చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. ఇంత చిన్న అగ్గిపెట్టెలో అమరిన చీరను నేసిన నేతన్నను అభినందించారు. 2025 మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. దీంతో గురువారం 2024 మిస్ వరల్డ్ పోటీలలో విజేతగా నిలిచిన చెక్ రిపబ్లిక్ అందాల భామ క్రిస్టినా హైదరాబాద్ను సందర్శించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని చేనేత కళాకారుల అద్భుత పనితీరును మిస్ వరల్డ్ క్రిస్టినాకు పరిచయం చేశారు. అందులో భాగంగా సిరిసిల్ల నేతన్నల ప్రతిభను ఖండాంతరాలకు వ్యాపింపజేసిన వెల్ది హరిప్రసాద్ తాను నేసిన చేనేతలను మిస్ వరల్డ్కు చూపించారు. అద్భుత నైపుణ్యంతో నేసిన చేనేత వస్త్రాలను చూసిన మిస్ వరల్డ్ క్రిస్టినా నేతన్న పనితీరుకు మంత్రముగ్ధులయ్యారు. అగ్గిపెట్టెలో ఈమెడే చీరను ప్రత్యేకంగా తన భుజాలపై వేసుకొని ఫోటోలకు ఫోజులిచ్చారు. This color is stunning too.
వీడియో కావాలండి. It reminds me the temple I visited when I was inside. There was gold everywhere. Beautiful. Wow. Really well done. Amazing. It's actually matching my dress. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన రేషన్ బియ్యాన్ని ప్రజలు కోళ్ల పరిశ్రమకు అమ్ముకున్నారు. ఉగాది నుంచి ప్రజాప్రభుత్వం సన్న బియ్యం ఇస్తుందన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. వాడి వేడిగా కొనసాగుతున్న తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. ప్రభుత్వాన్ని తూర్పార పట్టిన మాజీ మంత్రి హరీష్ రావు. ఎమ్మెల్యే కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కావాలని కాంగ్రెస్ నేతల పాదయాత్ర. గజ్వేల్కు ఎమ్మెల్యే ఉన్నాడా లేదా తెలియడం లేదన్న ఎన్ఎస్యుఐ నేత ఆంక్షరెడ్డి. అగ్గిపెట్టెలో అమరిన చీరను మిస్ వరల్డ్కు బహూకరించిన నేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ను అభినందించిన క్రిస్టినా పిస్కోవా. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.